కారెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్. బాపు 1 నెంబర్ బేటా 10 నెంబర్ అనే శాస్త్రాన్ని మార్చి ఎమ్మెల్యేలు ఎంపీలు 1 నెంబర్ సర్పంచులు 100 నెంబర్ అన్నట్టు చెప్పే కాలం వచ్చింది. ఏకగ్రీవం చేస్తే ఒక్కో గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తామని అటు సర్కారోళ్ళు అటు పువ్వుపాటి బండి సంజయ్ అన్న ఆఫర్లు ఇచ్చిన ముచ్చట అందరికీ ఎరకైంది. అగ్గో గాళ్ళ కంటే ఎక్కువగా ఆఫర్లు ఇస్తున్నారు సర్పంచ్ కుర్చీల కూసోవాలని బగ్గ కాయసపడుతున్నోళ్ళు. మీకు ఏం కావాలంటే అది చేద్దాం, కూసున్న కాన్నే మొగుల మీదున్న చందమామను పట్టుకొస్తాం, భగభగ మండే సూర్యుని కూడా కూలర్ పెట్టి కూల్ చేస్తాం, ఆకలెత్తే అన్నం పెడతాం, యాష్టకత్తే కాళ్ళు పడతాం అన్నంత పాయిరం గురిపిస్తున్నారు ఊరి పబ్లిక్ మీద. ఇక పైసలు ఎగజల్ల నీకైతే మస్తుగా తయారుగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురం అనే ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేసే కృష్ణారావు అనే గీ అన్నిచ్చిన హామీలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఊళ్ళున్న ఈరన్న స్వామి గుడి డెవలప్మెంట్ కోసం ఎకరం భూమి విరాళంగిస్తాడట. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అందరి ఇంటి పన్నులను నల్ల బిల్లులను కడతాడట. వినాయక చవితి మాత్రం అన్ని మండపాలకు విగ్రహాలను ఫ్రీగిస్తాడట. ప్రతి ఏడాది ఊళ్ళున్న అన్ని గుళ్ళకు 50,000 చంద రాస్తాడట. ఇంకా గట్లనే మసీదు చర్చిలకు కూడా ఏడాది 50,000 ఇస్తాడట. ఊరి కోసం వాటర్ ప్లాంటు, బయట ఊళ్ళకు పోయి చదువుకునే ఆడవిళ్ళలకు సైకిళ్ళు, హో ఇట్లా ఎప్పుకుంటా పోతనైతే పెద్ద లిస్టే పెట్టిండు జనాల ముంగట. ఇక ఈయన అంటే వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం నాగులపల్లిలుండే యాదవరెడ్డి అన్నైతే 30 లక్షలు ఇస్తామంటున్నాడు ఊళ్ళుండే అన్ని కులాల మతాలకు. పైసలిచ్చి మరి పదవిలో కూసుండి పబ్లిక్ సేవ చేయాలనే కాయసేందో గీళ్ళకు గాని పైసలు ఎవలకు పుక్కిట్ల రావు, ఎవలకు పుక్కిట్లు ఇయ్యరు అనే ముచ్చట పబ్లిక్ యాదించుకుంటే అదే మంచిది అని యాదెత్తున్నారు కొందరు మేధావులు. మంచిగా ఉన్నది పోన్రి, పోరగాళ్ళు కదా ఎవ్వల మీద కోపం వచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకుంటున్నారు కర్ణాటక సీఎం చిన్న సీఎంలు. మనిషికో 2.5 ఏండ్లు సీఎం కుర్చీలో ఊసుండుడేనని హామీ ఇచ్చిన ముచ్చట మీద చిన్న సీఎం డీకే శివకుమార్ సారు గట్టిగానే కొట్లాడుతున్నాడు. 2.5 ఏండ్లైనా ఇంకా 2.5 ఏండ్లైనా గా కుర్చీలకేంచి దిగేదేలే అని మంకు పట్టు పట్టి కూసున్నాడు సీఎం సిద్ధరామయ్య సారు. అటు ఢిల్లీలున్న పెద్ద లీడర్లు కూడా బుద్రకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటలేరన్నట్టుగా ఓ పోస్ట్ పెట్టిండు డీకే శివకుమార్ సారు. వర్డ్ పవర్ ఈస్ వరల్డ్ పవర్, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నడే నిజమైన బలం, జడ్జ్ అయినా అధినేత అయినా ఎవ్వలైనా సరే అని పోస్ట్ పెట్టిండు డీకే సారు. మాట కేవలం ఒక నినాదం కాదు, అదే మాకు ప్రపంచం అని అనుకుంటా ఈ 2.5 ఏండ్లల్లా సర్కారు చేసిన పథకాల గురించి పోస్ట్ పెట్టి డీకే సార్కు కౌంటర్ వేసిండు సీఎం సిద్ధరామయ్య సారు. వీళ్ళిద్దరూ గిట్లా సోషల్ మీడియాలో పంచాదికి దిగితే ఇంకొక సోషల్ మీడియా యాప్లో మెసేజ్ చేసి డీకే శివకుమార్ సార్ను బుద్రకిచ్చే ప్రయత్నం చేసిండట బయటి దేశంలో ఉన్న రాహుల్ గాంధీ అన్న. ఇక చూడాలే, జనాలకిచ్చిన అన్ని హామీలను అమలు చేయకుండా మాట తప్పినట్టే డీకే సార్కి ఇచ్చిన మాట కూడా తప్పుతారో ఒప్పుతారో అని అనబట్టిండ్రు ఈ సీఎం కుర్చీ కుస్తీని చూస్తున్న కొందరు పబ్లిక్. ఇక ఇవ్వల్లా పొలిటెంట్ ముచ్చట్లు, కారెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక చూస్తూనే ఉండండి పొలిటెంట్ న్యూస్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి, శనార్థి.